बाबा। एक तू ही तो है बस हमारा, तुझसे रोशन है सबका सितारा। एक तू ही तो बस है किनारा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। ओम शांति। 2 नवंबर 2020 साकार मुरली। मीठे बच्चे, यह पुरुषोत्तम संगम युग है। बाबा ఏమంటున్నారు, ఇది పురుషోత్తమ సంగమ యుగం. పురాణీ దునియా బదల్ అబ్ నహీ బన్ రహీ. పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచం రాబోతోంది. తుమ్హే అబ్ పురుషార్థ కర్ ఉత్తమ్ దేవ్ పద్ పానా హై. అందుకని మీరు ప్రయత్నం చేసుకొని ఉత్తమమైన దైవీ పదవిని పొందాలి అంటున్నారు బాబా. బాప్నే ప్రశ్న పూछा, సర్వీసబుల్ బచ్చోं की बुद्धि में कौन सी बात सदैव याद रहती. సేవకు యోగ్యులైన పిల్లల యొక్క బుద్ధిలో ఎప్పుడు ఏ విషయం గుర్తుంటుంది అని అడుగుతున్నారు బాబు. ఉత్తర్ హై, ఉన్హే యాద్ रहता कि धन दिए धन ना कूटे. ధనం ఎంత ఇచ్చినా కానీ అది తరగదు, ఆ విషయం గుర్తుంటుంది. इसलिए रात दिन नींद का भी त्याग कर ज्ञान धन का दान करते रहते. రాత్రి పూట కూడా నిద్రను కూడా త్యాగం చేసి వాళ్ళు జ్ఞానధనాన్ని పంచడానికి దానం ఇవ్వడానికి పూనుకుంటారు. थकते नहीं, అలసిపోరు జ్ఞానం ఇవ్వడానికి. లేకిన్ అగర్ ఖుద్ మే కోయి అవగుణ హోగా తో, కానీ మీరు ఎంత జ్ఞానధనాన్ని దానం ఇచ్చినా మీలో దుర్గుణాలు ఉంటే సర్వీస్ కర్నే కా భీ ఉమంగ నహీ ఆ సక్తా. సేవ చేయాలని ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు. अच्छा, ओम शांति। मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बैठ समझाते हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా చెప్తున్నారు ఏంటంటే, బచ్చే జాన్తే హై, పిల్లలకు తెలుసు కదా, పరంపిత రోజు రోజు సమझाते, పరమాత్మ మన తండ్రి పరంపిత రోజు రోజు చెప్తున్నారని. జైసే రోజు రోజు టీచర్ పడాతే, ఏ విధంగా రోజు ప్రతిరోజు టీచర్ చదివిస్తాడో అలాగా. బాప్ సిర్ఫ్ శిక్షా దేంగే, సంభాల్తే రహేంగే, क्योंकि बाप के तो घर में ही बच्चे रहते हैं ना. తండ్రి నేర్పిస్తారు, పోషిస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కదా. మా బాప్ సాత్ రహతే, తల్లిదండ్రి తోడుగా ఉన్నారు. యహాతో యహ వండర్ఫుల్ బాత్ హై. కానీ ఇక్కడ ఏదో ఒక విచిత్రమైన విషయం, రూహానీ బాప్ కే పాస్ తుమ్ రహతే హో, మీరు ఆత్మిక తండ్రి దగ్గర ఉంటారు. ఏక్ తో రూహానీ బాప్ కే పాస్ మూలవతన్ మే రహతే హో, ఒక విధంగా అయితే అక్కడ ఆత్మిక తండ్రి దగ్గర పరంధామంలో ఉంటారు. ఫిర్ కల్పమే ఏక్ హీ బార్ బాప్ ఆతే హై, కల్పంలో ఒకటేసారి వస్తాడు ఆయన. బచ్చోं को వర్షా దేనే వా పావన్ బనానే, సుఖవ శాంతి దేనే, పిల్లలకు వారసత్వం ఇవ్వడానికి, పావనం చేయడానికి, సుఖశాంతి ఇవ్వడానికి ఒకసారి వస్తారు. తో జరూర్ నీచే ఆకర్ రహతే హోంగే, తప్పకుండా మీకోసం కిందికి వస్తుండొచ్చు. ఇస్మే హీ మనుష్యం కా ముంజారా హై, ఈ విషయంలోనే మనుషులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. గాయన్ బి హై, సాధారణ తన్మే ప్రవేశ్ కర్తే. మహిమ ఏంటి, సాధారణ తనువులో ప్రవేశిస్తారు పరమాత్మ అంటే మానవ తనువులో ప్రవేశిస్తారు. అబ్ సాధారణ తన్ కహాసే ఉడకర్తో నహీ ఆతా. సాధారణ తనువు ఎక్కడి నుంచి పైనుండి పరిగెత్తుకొని వస్తుందా, ఎగిరి రాదు కదా. జరూరు మనుష్యకే తన్మే హీ ఆతే, తప్పకుండా మనిషి దేహంలోనే వస్తారైనా. సోబీ బతాతే, అయినా చెప్తారు ఏమని, మై ఇస్ తన్మే ప్రవేశ్ కర్తా హూ, నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశిస్తాను, ఈ సాధారణ తనువులో అంటారు. తుమ్ బచ్చే భీ అబ్ సమజ్తే హో, మీకు కూడా అర్థమైంది ఇప్పుడు పిల్లలకి. బాప్ హమ్కో స్వర్గ వర్షా దేనే ఆయే హై, స్వర్గ వారసత్వం ఇవ్వడానికి వచ్చారని. జరూర్ హమ్ లాయక్ నహీ హై, పతిత్ బన్ గయే హై, మనకు యోగ్యత లేదు, మనం పతితులమయ్యాము. సబ్ కహతే భీ హై, హే పతిత పావన్ ఆవో, అందరూ ఏమంటారు, పతిత పావన రమ్మంటారు. ఆకర్ హమ్ పతితుంకో పావన్ బనావు, వచ్చి మమ్మల్ని పతితులైన మమ్మల్ని పావనం చేయమంటారు. బాప్కైతే ముజే కల్ప పతితుంకో పావన్ బనానికి డ్యూటీ మిలి హుయి, అందుకే నాకు మీరు పిలిచారు కదా, అందుకే కల్పకల్పము ఇదే డ్యూటీ, పతితుల్ని పావనం చేసే డ్యూటీ దొరికింది నాకు అంటున్నాడు బాబా. హే బచ్చో, ఏమంటున్నారు బాబా, పిల్లలు, అబ్ ఇస్ పతిత్ దునియాకు పావన్ బనానా. అందుకే బాబా ఏమంటున్నారంటే, మీరు పవిత్రం కావాలంటే ఈ పతిత ప్రపంచం పావనం కావాలి కదా.
बाप कहते मुझे कल्प कल्प पतितों को पावन करने की ड्यूटी मिली हुई है। पुरानी दुनिया को पतित, नई दुनिया को पावन कहेंगे। పాత ప్రపంచం పతితం అంటారు, కొత్త ప్రపంచం పావనం అంటారు. గోయా పురాణీ దునియాకు నయా బనానే బాబా ఆయే హే అంటే అర్థం ఏంటి? పాతదాన్ని కొత్తగా చేయడానికి బాబా వచ్చారు. కలియుగతో కోయి భీ నయీ దునియా నహీ కహేంగే. కలియుగాన్ని ఎవరు కొత్త ప్రపంచం అనరు. ఏతో సమజ్కి బాత్ హేనా, ఇది అర్థం చేసుకునే మాట కదా. కలియుగ హై పురాణీ దునియా, కలియుగం పాత ప్రపంచం. బాబ్ భీ ఆయేగా జరూర్, బాబా కూడా ఈ పాత ప్రపంచంలోనే వస్తారు. పురాణే ఔర్ నయే కే సంగం పర్, పాత కొత్త సంగమంలో వస్తాడు బాబా. జబ్ కహా భీ తుమ్ ఇహ సమझाते हो तो बोलो, మీరు ఎక్కడైనా ఇది చెప్పేటప్పుడు చెప్పండి ఏమని, ఏ పురుషోత్తమ సంగం హే, ఇది పురుషోత్తమ సంగమ యుగము, బాప్ ఆయా హువా హై. అందుకే భగవంతుడు మా తండ్రి వచ్చాడు. సారీ దునియా మే ఐసా కోయి మనుష్య నహీ జిస్కో యహ్ పతా హో కి యహ్ పురుషోత్తమ సంగమ హై. ఇది పురుషోత్తమ సంగమ యుగం అని ప్రపంచంలో ఏ మనిషికి కూడా, మానవ మాతృడు కూడా తెలియదు. జరూర్ తుమ్ సంగమ యుగ పర్ హో తబ్ హో సమజ్తే హో, మీరు తప్పకుండా సంగమ యుగంలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమైంది. ముఖ్య బాత్ హై హీ సంగమ యుగ్కి, అన్నిటికంటే ముఖ్య విషయం సంగమ యుగం. తో పాయింట్స్ भी बहुत जरूरी है, ఈ విషయాలు కూడా మీకు బుద్ధిలో ఉండాలి, గుర్తు. జో బాత్ కోయి नहीं जानते वो समझानी पड़े, ఎవరికైనా తెలియదు అనుకోండి వాళ్ళకి వివరించండి. इसलिए बाबा ने कहा था यह जरूर लिखना है कि अब పురుషోత్తమ సంగమ యుగ హై. అందుకని బాబా ఇది రాయండి, రాసిపెట్టండి, ఇది పురుషోత్తమ సంగమ యుగము అని. నయే యుగ అర్థాత్ సత్యుగ్ కే చిత్ర భీ హై, కొత్త యుగం అంటే సత్యుగం కదా, దాని చిత్రం కూడా ఉంది. మనుష్య కైసే సమझे कि यह లక్ష్మీ నారాయణ సత్యుగి నయీ దునియా కే మాలిక్ హై. బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఈ లక్ష్మీనారాయణ సత్యుగ మహారాజా మహారాణి అని. उनके ऊपर अक्षर जरूर चाहिए, ఆ పైన అక్షరాలు మాటలు రాయాలి. పురుషోత్తమ సంగమ యుగ ये जरूर लिखना है क्योंकि यही मुख्य बात है. ఈ మాట తప్పకుండా రాయాలి, ఇదే ముఖ్య విషయం. మనుష్య సమझते हैं कलयुग में अभी बहुत वर्ष पड़े हैं. కలియుగంలో ఇప్పుడు చాలా సంవత్సరాలు పడి ఇంకా ఉన్నది అనుకుంటున్నారు మనుషులు. బిల్కుల్ హీ ఘోర అంధ్యారా మే హై, పూర్తి ఘోర అజ్ఞానంలో ఉన్నారు. తో సమझाना पड़े नई दुनिया में మాలికే లక్ష్మీనారాయణ. అందుకని వాళ్ళకి కొత్త ప్రపంచం రాబోతుంది, దాంట్లో లక్ష్మీనారాయణులు దీనికి యజమానిగా ఉంటారు. యహే పూరి నిషాని. తుమ్ कहते हो इस राज्य भी स्थापना हो रही है, మీరేమంటారు ఈ రాజ్యం కూడా తయారవుతోంది. గీత भी है ना, నవయుగ ఆయా అజ్ఞాన్ నీంద్ సే జాగో. నవయుగం వచ్చింది, అజ్ఞాన నిద్ర నుంచి మేల్కోండి అంటారు కదా, పాడుకుంటారు కదా. యహ్ తుమ్ జాన్తే హో అబ్ సంగమ యుగ హై, కానీ కొత్త యుగం వచ్చింది అంటే, కానీ ఇప్పుడు ఉన్నదేంటి సంగమ యుగం అని మీకు తెలుసు. ఇన్కో నవయుగ నహీ కహేంగే, సంగమ యుగాన్ని కొత్త యుగం అన్నారు. సంగంకో సంగమ యుగ హీ కహా జాత, సంగమ యుగాన్ని సంగమ యుగమనే అంటారు. యహై పురుషోత్తమ సంగమ యుగం, మామూలు సంగమ యుగం కాదు, పురుషోత్తమ సంగమ యుగం. అంటే ఈ యుగంలో ఆత్మ ఉత్తమంగా తయారవుతుంది. జబ్కి పురాణీ దునియా ఖతం హో और नई दुनिया स्थापन होती है. ఈ సమయంలోనే పాతది పోయి కొత్త తయారవుతుంది. మనుష్యసే దేవత బన్ రహే హే, మనిషి దేవత అవుతారు. రాజయోగ సీఖ రహే హే, దేని ద్వారా రాజయోగం నేర్చుకొని అలా అవుతారు. దేవతావం మేవి ఉత్తమ పద హై హీ ఇన్ లక్ష్మీనారాయణ. దేవతల్లో కూడా ఉత్తమమైన స్థానము పదవి ఎవరిదంటే లక్ష్మీనారాయణది. యహ భీ హై తో మనుష్య ఇన్మే దైవీ గుణ హై. మనుష్య యహ భీ హై తో మనుష్య, ఎవరు వాళ్ళు కూడా మనుషులే దేవతలు అంటాం. ఇన్మే దైవీ గుణ హై ఇస్లియే దేవీ దేవత కహై. వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి కనుక దేవీ దేవతలు అనబడ్డారు. సబ్సే ఉత్తమ గుణ హై పవిత్రత కా, అన్నిటికంటే ఉత్తమమైన గుణం పవిత్రత. తబ్తో మనుష్య దేఖ్తే దేఖ్తే దేవతాంకో ఆగే జాకర్ మాతా టేక్తే. అందుకే దేవాలయానికి వెళ్ళి దేవతల ముందు సాష్టాంగ పడతారు. ఏ సబ్ పాయింట్స్ బుద్ధి మే ధారణ ఉన్కో హోగి. ఈ విషయాలని బుద్ధిలో ఎవరికి ఉంటాయి? జో సర్వీస్ కర్తే రైతే, ఎవరైతే సేవ చేస్తుంటారు. కహా జాతా హై ధన్ దియే ధన్ నా కూటే. అందుకే ఏమంటారు, ధనం ఎంత ఇచ్చినా తరగకూడదు అంటారు. బహుత్ సమझानी మిల్తీ రహతీ. బాబా ఎన్నో రకాలుగా మనకు చెప్తుంటారు. నాలెడ్జ్తో బహుత్ సాహి హై, జ్ఞానం చాలా సులభం. పరంతు కోయి మే ధారణ అచ్చి హోతీ, కోయి మే నహీ హోతీ. కానీ దీన్ని పాటించే వాళ్ళు కొంతమంది బాగా పాటిస్తారు, కొంతమంది పాటించరు. జిన్మే అవగుణ హై వో తో సెంటర్ సంభాల్ భీ నహీ సక్తే. ఎవరిలైతే దుర్గుణాలు ఉన్నాయో వాళ్ళు సెంటర్ కూడా సంభాలించలేరు. తో బాప్ బచ్చోं को समझाते हैं
ప్రదర్శని में भी सीधे सीधे अक्षर देने चाहिए. ప్రదర్శనిలో కూడా సూటిగా రాయాలి. పురుషోత్తమ సంగం యుగతో ముఖ్య समझाना चाहिए. పురుషోత్తమ సంగమ యుగం గురించి ముఖ్యంగా చెప్పాలి. इस संगम पर आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. ఈ సంగమ యుగంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం తయారవుతోంది. जब यह धर्म था तो और कोई धर्म नहीं था. ఈ ధర్మం ఉన్నప్పుడు మరే ధర్మాలు లేవు. यह जो महाभारत लड़ाई है उनकी भी ड्रामा में नोंद है. ఈ మహాభారత యుద్ధం ఏదైతే ఉందో అది కూడా ఈ డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. यह भी अभी निकले है. ఈ విషయం కూడా ఎప్పుడే తెలిసింది అందరికీ. आगे थोड़े ही थे, అంతకుముందు ఏం తెలుసు. सब वर्ष के अंदर सब क्लास हो जाती है. 100 సంవత్సరాల లోపల అన్నీ నాశనం అయిపోతాయి. సంగం యుగ్ కమ్ సే కమ్ 100 वर्ष तो चाहिए ना. సంగమ యుగానికి కనీసం 100 సంవత్సరాలు అయితే కావాలి కదా. సారీ నయి దునియా బన్నీ హై, కొత్త ప్రపంచం తయారు కావడానికి. న్యూ ఢిల్లీ బనానే మే కిత్నా వర్ష్ లగా. న్యూ ఢిల్లీ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. तुम समझते हो भारत में ही नई दुनिया होती है. ఈ భరతఖండంలోనే కొత్త ప్రపంచం ఉంటుందని మీకు తెలుసు కదా అంటున్నాడు బాబా. ఫిర్ పురాణి క్లాస్ హో జాయేగి, తర్వాత పాతది పోతుంది. కుచ్ తో రహతీ హై నా, ఏదో కొంత అంత ఉంటుంది కదా. ప్రళయతో హోతీ నహీ, ప్రళయం అయితే కానే కాదు. ये सब बातें बुद्धि में है. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. అభి హై సంగం యుగ్, ఇప్పుడు మాత్రం సంగమ యుగమే. నయి దునియా మే జరూర్ యహ దేవీ దేవతా థీ. సత్యుగంలో కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారు. ఫిర్ యహీ హోంగే, మళ్ళీ వీళ్ళే వస్తారు. ये है राजयोग की पढ़ाई. ఇది విద్య ఏంటి? రాజయోగ విద్య. अगर कोई डिटेल में नहीं समझा सकते हैं तो सिर्फ एक बात बोलो. మీరు వివరంగా చెప్పలేరు అనుకోండి వేరే వాళ్ళకి, కేవలం ఒక మాట అయితే చెప్పండి. పరంపిత పరమాత్మ జో సబ్కా బాప్ హై. పరమాత్మ పరంపిత కదా, ఆయన అందరికీ తండ్రి కదా. उनको तो सब याद करते हैं, ఆయనైతే అందరూ గుర్తు చేస్తారు కదా అని చెప్పండి. వహ हम सब बच्चों के वो कहते हैं. ఆ పరంపిత పరమాత్మ ఆయన మా తండ్రి, ఆయన అందరికీ చెప్తున్నారు. తుమ్ పతిత బన్ పడే హో, మీరు పతితులయ్యారు. పుకార్తే బి హో హే పతిత పావన, ఓ మీరేమో నన్ను పిలిచారు. ఏమని? పతిత పావన రమ్మన్నారు. బరోబర్ కలియుగమే హై పతిత్. దాన్ని బట్టి అర్థమవుతుంది కలియుగంలో అందరూ పతితులు ఉన్నారని. సత్యుగమే పావన హోతే హై, సత్యుగంలో పావనమైన వాళ్ళు ఉంటారు. अब परमपिता परमात्मा कहते हैं देह सहित यह सब पतित संबंध छोड़ मामेकम याद करो तो पावन बन जाएंगे. ఇప్పుడు పరంపిత పరమాత్మ ఏం చెప్తున్నారు? దేహ సహితంగా ఈ పతిత సంబంధాలన్నింటినీ కూడా వదిలిపెట్టి నన్ను ఒక్కడనే గుర్తు చేస్తే మీరు పావనం అవుతారు అంటున్నారు. ఏ గీతాకే भी అక్షర్ హై. అందుకని గీతలో కూడా ఈ మాట సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్పడం జరిగింది కదా. హై బి గీతా కా యుగ్. गीता संगम युग पर ही गाई हुई थी. समझाते हैं ना, जबकि विनाश हुआ था बाप ने राजयोग सिखाया था. ఎప్పుడైతే వినాశనమైందో బాబా రాజయోగం నేర్పించారు. రాజాయి స్థాపన హుయి, రాజ్యస్థాపన జరిగింది. ఫిర్ జరూర్ హోగి, మళ్ళా తప్పకుండా జరుగుతుంది. ఏ సబ్ రుహానీ బాప్ సమझाते. ఈ విషయాలని ఆత్మల తండ్రి చెప్తున్నారు. చలో ఇస్ తన్ మే నా ఆయే ఔర్ కోయి మే భీ ఆయే. ఈ తనువులో రాకపోయినా ఏ తనువులోనే రాని. సంజానీతో బాప్కి హైనా, చెప్పేది ఎవరు? భగవంతుడు కదా, తండ్రి కదా. హమ్ ఇన్కాతో నామ్ లేతే నై, అందుకని ఈయన పేరు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. హమ్తో సిర్ఫ్ బతలాతే, కేవలం చెప్పడం జరుగుతుంది ఆయన ద్వారా అని. బాప్ कहते हैं मुझे याद करो तो तुम पावन बने और मेरे पास चले आएंगे. మీరు నన్ను గుర్తు చేస్తేనే మీరు పావనమై నా దగ్గరకు వస్తారు అంటున్నారు బాబా. కిత్నా సహజ్ హై, ఎంత ఈజీ అంటున్నాడు బాబా. सिर्फ मुझे याद करो और 84 चक्कर को ज्ञान बुद्धि में रखो. నన్ను గుర్తు చేయండి, 84 జన్మల చక్రాన్ని యొక్క జ్ఞానం బుద్ధిలో పెట్టుకోండి అంటున్నాడు. జో ధారణా కరేగా ఓ చక్రవర్తి రాజా బనేగా. ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చక్రవర్తి రాజా అవుతారు. యహ్ మెసేజ్ తో సబ్ ధర్మ వాలోం కే లియే హై. ఈ సందేశము అన్ని ధర్మాల వాళ్ళకి చెప్తున్నాను బాబా. ఘర్తో సబ్కో జానా హైనా, ఎవరు ఇక్కడ ఉండేది లేదు, అందరింటికి రావాలి కదా, వెళ్ళాలి కదా. హంబీ ఘర్ కా హీ రాస్తా బతాతే. అందుకని మేము కూడా ఇంటి మార్గమే చూపిస్తున్నాము. ఫాదర్ ఆది కోయి भी हो तुम उनके बाप को संदेश देते, उनको बाप का संदेश दे सकते हो. క్రిస్టియన్ ఫాదరీస్ అయినా ఎవరైనా సరే వాళ్ళకు కూడా బాబా సందేశం ఇవ్వండి మీరు.
सबको यदि यही याद कराओ, అందరికి ఇదే గుర్తు చేయించండి. బాప్ కా పైగామ్ సునానా హీ నంబర్ 1 సర్వీస్ హై. బాబా యొక్క సందేశం అందించడమే నంబర్ 1 సేవ. గీతా కా యుగ్ भी अब है. ఇప్పుడే గీతా యుగము బాప్ ఆయే హై, అందుకే బాబా వచ్చారు. ఇస్లియే वही चित्र शुरू में रखना है. అదే చిత్రం ముందు పెట్టాలి. जो समझते हैं हम बाप का पैगाम दे सकते हैं तो तैयार रहना चाहिए. బాబా సందేశం ఇవ్వాలంటే మీరు రెడీ ఉండాలి. దిల్ మే ఆనా చాహియే. మీ మనసులో ఏం రావాలి? హమ్ భీ అంధోం కి లాఠీ బనే, మేము కూడా అజ్ఞానులకు చేయూత కావాలనుకోవాలి. ఏ పైగామ్ తో కోయి కో భీ దే సక్తే హో. ఈ సందేశం మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. బీకే కా నామ్ సున్కర్ హీ డర్తే హై. చాలామంది బీకే పేరు వినగానే భయపడతారు. ఎందుకు? బోలో హమ్ సిర్ఫ్ బాప్ కా పైగామ్ దేతే హై. మేము కేవలం బాబా సందేశం ఇస్తాం, ఇంకేం చెప్పం. పరంపిత పరమాత్మ కైతే హై ముझे యాద్ కరో బస్. భగవంతుడు ఏం చెప్తున్నాడు? తన్ను గుర్తు చేయమంటున్నాడు. హమ్ కిస్కి గ్లాని నహీ కర్తే. మేము ఎవరిని నిందించము. బాప్ కైతే హై మామే కమ్ యాద్ కరు. మై ఉంచితే ఉంచి పతిత పావన్ హూ. నేను పరమోన్నతుడిని, పతిత పావనుణ్ణి. ముझे యాద్ కర్నే సే తుమారే వికర్మ వినాశ్ హోంగే. నన్ను గుర్తు చేయడం వల్ల మీ వికర్మలు విదగ్ధం అవుతాయి. ఏ నోట్ కరు. ఈ విషయం నోట్ చేసుకోండి అని చెప్పండి. ఏ బహుత్ కామ్ కీ చీజ్ హై. చాలా పనికొచ్చే విషయం. హాత్ పర్ బాహ పర్ అక్షర్ లిఖాతే హై నా. చేతి మీద అరిచేతిలోను చేతుల మీద భుజాల మీద రాసుకుంటారు కదా మాట విషయాలు. ఏ బి లిఖ్ దో. పచ్చబొట్లు పొడిపించుకుంటారు రకరకాలుగా. అలాగే ఇది కూడా రాసుకోండి. ఇతనా సిర్ఫ్ బతాయా తో బి రహమ్ దిల్ కళ్యాణకారి బనే. ఇంత మాత్రం మీరు చెప్పినా కానీ దయా హృదయం గల వాళ్ళు అవుతారు. వాటిలో మంచి చేసిన వాళ్ళు అవుతారు. అప్నే సే ప్రణ్ కర్నా చెయ్యే. మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. సర్వీస్ జరూర్ కర్నీ హై, ఫిర్ ఆదత్ పడి జాయేగి. సేవ చెయ్యాలి తప్పకుండా, ఇది అలవాటైపోతుంది. యహా భీ తుమ్ సమझा सकते हो. ఇక్కడ కూడా మీరు చెప్పొచ్చు ఏమని? చిత్ర దే సక్తే హో. చిత్రాలు ఇవ్వచ్చు. ఏ హై పైగామ్ దేనికి చీజ్. సందేశం ఇచ్చే చిత్రాలు ఇవి. లాఖోం బన్ జాయింగే. లక్షలు తయారు చేయొచ్చు. घर घर में जाकर पैगाम देना है. ఇంటింటికి వెళ్ళి సందేశం ఇవ్వచ్చు. పైసా కోయి దే నా దే. ఎవరైనా డబ్బు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బోలో బాబ్తో హై హీ గరీబ్ నివాస్. చెప్పండి వాళ్ళకి, బాబా పేదలకు పెన్నిది. హమారా ఫర్జ్ హై. మా కర్తవ్యం ఏంటి? घर घर में पैगाम देना. ఇంటింటా సందేశం అందించటం. ఏ బాప్ దాదా ఇన్సే యహ్ వర్సా మిల్తా. ఈయన మా తండ్రి, ఈయన మా దాదా, వీళ్ళు ఈయన ద్వారా మాకు వారసత్వం దొరుకుతుంది. 84 జన్మ యహ్ లేంగే. ఈయన మా దాదా 84 జన్మలు తీసుకుంటారు. ఇన్కా యహ అంతిమ జన్మ హై. ఈయనది 84వ జన్మ, ఆఖరి జన్మ. హమ్ బ్రాహ్మణ్ హై సో ఫిర్ దేవతా బనేంగే. ఇప్పుడు మేము అందరం కూడా బ్రాహ్మణులం, తిరిగి దేవతలు అవుతాం. బ్రహ్మ भी ब्राह्मण है. బ్రహ్మ బాబా కూడా ఆయన బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మ అకేలాతో నహీ హోగా. ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే ఉండరు కదా. జరూర్ బ్రాహ్మణు వంశావళి పోయి హోగినా. ఆయనతో పాటు బ్రాహ్మణులంతా ఆయన వంశం ఉంటారు కదా. బ్రహ్మసో విష్ణు దేవత. బ్రాహ్మణ హై చోటి. బ్రహ్మయే విష్ణువు అవుతారు. బ్రాహ్మణులు ఉన్నతమైన వాళ్ళు. వహీ దేవత, వాళ్ళే దేవతలు అవుతారు. క్షత్రియ వైశ్య శూద్రం బంతే హై. ఈ విధంగా క్రమంగా కల్పమంతా దేవతల నుంచి క్షత్రియ వైశ్య శూద్రులు అవుతారు. కోయి జరూర్ నికలేంగే తో జో తుమ్హారీ బాతోం కో సమझे. ఇవన్నీ మీరు చెప్పినట్లయితే ఎవరైనా అర్థం చేసుకుని రాగలిగిన వాళ్ళు వస్తారు. అర్థం చేసుకున్న వాళ్ళు. పురుష भी सर्विस कर सकते हैं. అన్నయ్యలు కూడా సేవ చేయొచ్చు. సవేరే ఉట్కర్ మనుషు జబ్ దుకాన్ ఖోల్తే హై తో कहते हैं సుబహ కా సాయి. దుకాణం తెరిచినప్పుడు ఏమో పొద్దున్నే వచ్చే గిరాకీ మంచిగా ఉండాలనుకుంటారు కదా. తుమ్ भी సవేరే జాకర్ బాప్ కా పైగాం సునో. మీరు కూడా బాబా సందేశం ఇవ్వండి. బోలో తుమ్హారా దందా బహుత్ అచ్చా హోగా. చెప్పండి మీ వ్యాపారం మంచిగా జరుగుతుందని చెప్పండి. తుమ్ సాయి కో యాద్ కరో. మీరు సత్యమైన తండ్రి. సాయి అంటే సత్యమైన వాడు. ఆ పరమాత్మను గుర్తు చేయండి. తో 21 జన్మ కా వర్ష మిలేగా. 21 జన్మల వారసత్వం దొరుకుతుంది. అమృత వేళే కా టైం బహుత్ అచ్చా హోతా హై. అమృత వేళ టైం చాలా బాగుంటుంది. అంటే ఉదయాన్నే. ఆజ్కల్ కార్ఖానోం మే మాతాయే భీ బయట కామ్ కర్తీ హై. ఈ రోజుల్లో మాతలు కూడా వెళ్ళి కంపెనీల్లో పనిచేస్తారు. ఏ బ్యాడ్జ్ भी बनाना बहुत सहज है. ఈ బ్యాడ్జ్ కూడా తయారు చేసుకోండి ఈజీగా. తుమ్ బచ్చోం కో తో రాత్ దిన్ సర్వీస్ మే లగ్ జానా చాహియే. ఈ విధంగా మీరు రాత్రి మౌళ్ళ సేవలో ఉండాలి. నీంద్ హరాం కర్ దేని చాహియే. నిద్రని వదిలిపెట్టాలి. బాప్ కా పరిచయం మిల్నే సే మనుష్య ధన్కే బన్ జాతే. బాబా పరిచయం దొరకడం వల్ల వాళ్ళు సనాదులు అవుతారు అనమాట.
సంపన్నులు అవుతారు. तुम किसको भी पैगाम दे सकते, ఎవరికైనా ఇవ్వచ్చు సందేశం. तुम्हारा ज्ञान तो बहुत ऊंचा है, మీ జ్ఞానం చాలా గొప్పది కదా. బోలో హమ్ తో ఏక్ కో యాద్ కర్తే హై, మేము ఒక్కరినే గుర్తు చేస్తాం. క్రైస్ట్ కి ఆత్మ भी उनका बच्चा थी, క్రీస్తు ఆత్మ కూడా ఆ భగవంతుడితో బిడ్డనే. ఆత్మయేతో सब उनके बच्चे हैं, ఆత్మలందరూ కూడా ఆయన పిల్లలే. వహీ గాడ్ ఫాదర్ కహతే హై, ఆ పరమపిత ఏం చెప్తున్నారు, और कोई भी దేహదారియం को మత యాద్ కరో, ఆయన ఏమంటున్నారంటే ఈ దేహం అన్న వ్యక్తిని గుర్తు చేయొద్దు అంటున్నారు. తుమ్ అప్నేకు ఆత్మ సమజ్ మామేకం యాద్ కరు, మీరు మిమ్మల్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కడనే గుర్తు చేయండి. తో వికర్మ వినాశ హో జాయింగి, పాపాలన్నీ భస్మం అవుతాయి. మేరే పాస్ ఆ జాయింగి, అప్పుడే మీరు నా దగ్గర రాగలుగుతారు అంటున్నాడు. మనుష్య పురుషార్థ కర్తే హీ హై ఘర్ జానే కే లియే, మనుషులందరూ కూడా ఎక్కడ దేనికోసం ప్రయత్నాలు చేస్తారు, ముక్తి కోసము. ముక్తి అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. పరంతు జాతా కోయి भी नहीं, వెళ్ళలేరు ఎవరు కూడా. దేఖా జాతా హై బచ్చే అభి బహుత్ ఠండే హై, చూడబోతే పిల్లల్లో ఏమి శక్తిలే చల్లబడిపోయారు. ఇతని మెహనత్ పਹੁంచతీ నై, ఏమాత్రము శ్రమ చేయడానికి ఇష్టపట్టలేదు. బహానా కర్తే రైతే, సాకులు చెప్తూ ఉంటారు. ఇస్మే బహుత్ సహన్ భీ కర్నా పడతా హై, ఈ విషయంలో చాలా సహించుకోవాల్సిన విషయం కూడా ఉంది. ధర్మస్థాపకకు కిత్నా సహన్ కర్నా పడతా హై, ధర్మస్థాపకులు ఎంత కష్టపడ్డారు వాళ్ళ ధర్మాలను తయారు చేయడానికి. క్రైస్ట్ కే లియే భీ కహతే హై ఉన్కో క్రాస్ పర్ చడాయా, క్రీస్తుని కూడా తన ధర్మం ప్రచారం చేసినందుకు క్రాస్ మీద ఎక్కించారు. తుమారా కామ్ హై సబ్కో సందేశ్ దేనా, మీకు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీ సందేశం అయితే ఇవ్వాల్సిందే. ఉస్కే లియే युक्तियाँ बाबा बताते रहते हैं. कोई सर्विस नहीं करते तो బాబా సమझते हैं ధారణ नहीं, ఎవరైనా సేవ చేయకపోతే వాళ్ళకి బుద్ధిలో జ్ఞానం ఎక్కలేదు అంటాడు. బాబా రాయ్ దేతే హై కైసే పైగామ్ దో, ఏ విధంగా సందేశం ఇవ్వాలో బాబా సలహా చెప్తున్నారు. ట్రైన్ మే भी तुम यह पैगाम दे रहे हो, तुम जानते हो हम स्वर्ग में जाते हैं, మీకు తెలుసు కదా స్వర్గంలో వెళ్తామని. कोई శాంతిధాम में भी जाएंगे, కొంతమంది శాంతిధామానికి కూడా వెళ్తారు. రాస్తా తో తుమ్ హీ బతా సక్తే హో, మార్గం అయితే మీరే చెప్పగలుగుతారు కదా. తుమ్ బ్రాహ్మణం కో హీ జానా చెయ్యేనా, బ్రాహ్మణులైన మీరే వెళ్ళాలి కదా. హైతో బహుత్, అందరూ చాలామంది ఉన్నారు. బ్రాహ్మణం కో కహాతో రఖేంగేనా, బ్రాహ్మణులు ఎక్కడైనా పెట్టాలి కదా. బ్రాహ్మణ్ దేవత క్షత్రియ ప్రజాపిత బ్రహ్మకి ఔలాద్తో జరూర్ హోంగేనా, వీళ్ళంతా ప్రజాపిత సంతానం కదా. నహీతో ప్రజాపిత బ్రహ్మకి బచ్చే బ్రాహ్మణ్ కహా గయే, మరి లేకపోతే ప్రజాపిత సంతానం అంతా బ్రాహ్మణులు ఎక్కడ పోయారు. బ్రాహ్మణం కో తుమ్ బయట సమझाओ తో వహ్ झट समझ जाएंगे, వాళ్ళకి వెంటనే అర్థం చేసుకుంటారు చెప్తే. బోలో తుమ్ భీ బ్రాహ్మణ్ హో హమ్ భీ అప్నే కో బ్రాహ్మణ్ कहलाते, మీరు కూడా బ్రాహ్మణులే మేము కూడా బ్రాహ్మణులు అనిపించుకునే వాళ్ళము. అబ్ బతాओ తుమ్హారా ధర్మ స్థాపన కర్నే వాలా కౌన్, మీరు బ్రాహ్మణులు అయితే మీ ధర్మాన్ని ఎవరు స్థాపన తయారు చేశారు చెప్పండి. బ్రహ్మకే సివాయ్ కోయి నామ్ హీ నహీ లేంగే, వాళ్ళు కూడా బ్రహ్మ అనే బ్రహ్మ పేరే చెప్తారు. తుమ్ ట్రయల్ కర్కే దేఖో, మీరు ప్రయత్నించి చూడండి వాళ్ళు ఏమంటారు. మామూలు లౌకిక బ్రాహ్మణులు. బ్రాహ్మణం కో భీ బహుత్ బడే బడే కుల్ హోతే హై, బ్రాహ్మణుల్లో కూడా గొప్ప గొప్ప కులాలు ఉంటాయన్నమాట. పూజారి బ్రాహ్మణ్తో డేర్ హై, పూజారి బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. అజ్మీర్ మే డేర్ బచ్చే హోతే జాతే హై, అజ్మీర్లో చాలామంది వెళ్తారు. కభీ కోయినే సమాచార్ నహీ దియా కి హమ్ బ్రాహ్మణం సే మిలే హై, ఎవరు నాకేం చెప్పలేదు ఇంతవరకు మేము బ్రాహ్మణులను కలిసాము అని. ఉన్సే పూఛా తుమ్హారా ధర్మస్థాపన కర్నే వాళ్ళ కౌన్, వాళ్ళని అడిగితే మిమ్మల్ని మీరు మీ ధర్మస్థాపన చేసే వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణ ధర్మ కిస్నే స్థాపన కియా అని అడిగితే తుమ్కో తో మాలూమ్ హై సచ్చే బ్రాహ్మణ్ కౌన్ హై, మీకు తెలుసు కదా నిజమైన బ్రాహ్మణులు ఎవరు. తుమ్ బహుతోం కా కళ్యాణ్ కర్ సక్తే హో, ఆ విధంగా మీరు చాలామందికి మేలు చేయగలుగుతారు. యాత్రాओं पर भक्त ही आ जाते हैं ना, యాత్రలకి భక్తులే వెళ్తారు. ఏ చిత్రతో బహుత్ అచ్చా హై, లక్ష్మీనారాయణ కా, లక్ష్మీనారాయణ చిత్రం చాలా బాగుంటుంది. తుమ్కో మాలూమ్ హై జగదంబ కౌన్ హై, లక్ష్మీ కౌన్ హై, మీకు తెలుసు కదా ఇవన్నీ. లక్ష్మి ఎవరు, జగదంబ ఎవరు. ఐసే ఐసే తుమ్ నౌకరోं భీలనియా ఆది కో భీ సమझा सकते हो, మీ యొక్క సర్వెంట్లకు చెప్పొచ్చు, ట్రైబల్ వాళ్ళకి చెప్పొచ్చు. తుమారే బిగర్ తో కోయి హై నహీ జో ఉన్హోంకో సునాయే, మీరు తప్ప ఇంకెవరు చెప్తారు వాళ్ళకి. బహుత్ రెహమ్ దిల్ బననా హై, చాలా దయా హృదయం కలిగి ఉండాలి. బోలో తుమ్ భీ పావన్ బన్ పావన్ దునియా మే జా సక్తే హో, మీరు కూడా పావనమై పావన ప్రపంచానికి వెళ్ళొచ్చు. అప్నేకో ఆత్మ సమझो, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. శివబాబాకు యాద్ కరో, శివబాబాని గుర్తు చేయండి. షౌక్ బహుత్ హోనా చాహియే, చెప్పాలనే ఇంట్రెస్ట్ బాగుండాలి. కిస్కో భీ రాస్తా బతానే కా, ఎవరికైనా మార్గం చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి.
जो खुद याद करते होंगे वही दूसरों को याद कराने का पुरुषार्थ करेंगे. ఎవరైతే జ్ఞాపకం చేస్తారో వాళ్ళే ఇతరులు కూడా జ్ఞాపకం చేసి పురుషార్థం చేయిస్తారు. బాబ్తో नहीं जाकर बात करेंगे. బాబా అయితే వెళ్ళి మాట్లాడారు కదా. ఏ తో తుమ్ బచ్చోं का काम है. వెళ్ళి చెప్పడం సందేశం అనేది మీ పని. అది गरीबों का ही कल्याण करना है. बेचारे बहुत सुखी हो जाएंगे. పేదవాళ్ళకి మంచి మేలు చేయాలి, వాళ్ళు చాలా సుఖపడతారు కదా. थोड़ा याद करने से प्रजा में भी आ जाए. కొంచెం జ్ఞాపకం చేసిన వాళ్ళు లాస్ట్లో ప్రజల్లో వస్తారు. वह भी अच्छा है. यह धर्म तो बहुत सुख देने वाला है. ఈ ఆది సనాతన ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. दिन प्रतिदिन तुम्हारा आवाज़ जोर से निकलेगा. రోజుకు రోజు మీ యొక్క విషయాలు అందరికీ తొందరగా అందుతాయి. सबको यही पैगाम देते रहो. अपने को आत्मा समझ बाप को याद करो. మీకు మీరు ఆత్మ అనుకొని బాబాని జ్ఞాపకం చేయండి. तुम मीठे मीठे बच्चे పద్మాపదం భాగ్యశాలి हो. మధురాది మధురమైన పిల్లలు మీరు పద్మాపదం భాగ్యశాలి. जबकि महिमा सुनते हो तो समझते हो, फिर भी कोई बात ही फिकरात आदि क्यों रखनी है. బాబా అంటున్నాడు మహిమ విన్నారనుకోండి, అందుకని చింత ఎందుకు పడుతున్నారు. క్యో రఖనీ హై, చింత ఎందుకు పెట్టుకోవాలి. హై గుప్త జ్ఞానం, గుప్త ఖుషి, మీ సంతోషం మీది, మీ జ్ఞానం మీది, గుప్తంగా ఉంటుంది. తుమ్హో ఇన్కాగ్నిటో వారియర్స్, మీరు గుప్త సైన్యం కదా. తుమ్కో అన్నోన్ వారియర్స్ కహెంగే, అందుకని మిమ్మల్ని గుప్తమైన సైన్యం అంటారనమాట, గూఢచారి. और कोई अननोन वारियर्स हो नहीं सकता. तुम्हारा दिलवाड़ा मंदिर पर पूरा यादगार है. दिल लेने वाले का परिवार है ना. మనోభిరాముడి యొక్క పరివారం మీరు, అందుకని ఆ టెంపుల్లో మీ జ్ఞాపకార్థం ఉంది. महावीर महावीरणी और उनकी औलाद पर यह पूरा पूरा तीर्थ है. ఆ తీర్థస్థానం మొత్తం మహావీర్ మహావీరిణి అనేటువంటి వాళ్ళ పరివారం యొక్క స్థానం అన్నమాట. కాశీ సే బి ఉంచి జగ హుయి है ना. కాశీ కంటే కూడా ఉన్నతమైన స్థానం అయింది కదా ఇది అని అంటున్నారు బాబా. मीठे मीठे सिखिले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. घर घर में जाकर बाप का पैगाम देना है. इंटिंटा वेली बाबा का संदेश में बाली सर्विस करने का प्रण करो. సేవ చేస్తామని వాగ్దానం చేయండి. सर्विस के लिए कोई भी बहाना मत दो. సేవ కోసం సాకులు చెప్పకండి. किसी भी बात की फिकरात नहीं करनी है. ఏ విషయంలోనూ చింతపడద్దు. गुप्त खुशी में रहना है. గుప్తంగా సంతోషంలో ఉండాలి. किसी भी देहदारी को याद नहीं करना. ఏ వ్యక్తిని కూడా గుర్తు చేయకూడదు. एक बाप की ही याद रहना है. ఒకే తండ్రి యొక్క జ్ఞాపకం ఉండాలి. वरदान. परिस्थितियों को गुड लक समझ, పరిస్థితుల్ని గుడ్ లక్ అంటే అదృష్టంగా భావించి अपने निश्चय के ఫౌండేషన్ को मजबूत बनाने वाले, మీ నమ్మకం అనే పునాదిని చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకునే వాళ్ళై అచల్ అడోల్ భవ, అచంచలంగా స్థిరంగా ఉండండి. परिस्थितियों को गुड लक समझ अपने निश्चय के फाउंडेशन को मजबूत बनाने वाले अचल अडोल भव. कोई भी परिस्थिति आए, ఏ పరిస్థితి వచ్చినా కానీ तो आप హై జంప్ దేదో, మీరు హై జంప్ చేయండి, దాని మించి దాటిపోండి దాన్ని. క్యోంకి పరిస్థితి ఆనా బి గుడ్ లక్ హై. పరిస్థితులు రావడం కూడా మీది అది అదృష్టం అంటున్నాడు బాబా. यह निश्चय के फाउंडेशन को मजबूत करने का साधन है. ఈ యొక్క నమ్మకం అనే పునాదిని స్ట్రాంగ్గా చేసే సాధనం ఏంటి? పరిస్థితి. आप जब एक बारी अंगद के समान मजबूत हो जाएंगे, మీరు ఒక్కసారి అంగదుడు సమానంగా చాలా స్ట్రాంగ్గా తయారయ్యారనుకోండి, తో ఏ పేపర్ भी नमस्कार करेगा. ఈ పరీక్ష కూడా మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. పహలే వికరాల్ రూప్ సే ఆయేంగే, ముందు భయంకర రూపంలో వస్తుంది. और फिर दासी बन जाएंगे, దాసీ రూపంలో వెళ్ళిపోతుంది. ఛాలెంజ్ కరో హమ్ మహావీర్ హై, మీరు ఛాలెంజ్ చేయండి మేము మహావీర్లం అని. జైసే పానీ కే ఊపర్ లకీర్ ఠహర్ नहीं सकती, నీళ్ళ మీద గీతలు నిలబడతాయా? నిలబడవు కదా. ఐసే ముझ మాస్టర్ సాగర్ కే ఊపర్ కోయి పరిస్థితి వార్ నహీ కర్ సక్తి. అదేవిధంగా మాస్టర్ సాగరుణ్ణైనటువంటి నా మీద ఏ పరిస్థితి కూడా దాడి చేయలేదు అనే ధైర్యంగా ఉండండి. స్వస్థితి మే రహనే సే అచల్ అడోల్ బన్ జాయేంగే. ఆ విధంగా మీరు స్వస్థితిలో అంటే ఆత్మస్థితిలో ఉండడం వల్ల అచంచలంగా స్థిరంగా ఉండగలుగుతారు అంటున్నాడు బాబా. స్లోగన్. నాలెడ్జ్ఫుల్ వహై
जिसका हर कर्म श्रेष्ठ और सफल हो. ఎవరైతే పూర్తిగా జ్ఞానం ఉన్న వాళ్ళంటే ఎవరు, వాళ్ళ కర్మ వాళ్ళ యొక్క ప్రతి కర్మ శ్రేష్టంగా ఉండాలి, సఫలీకృతమై ఉండాలి. వాళ్ళే నాలెడ్జ్ఫుల్ అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. चारों तरफ है तेरा उजाला, तुझसे न दूर कोई है. रिश्ता जो तुझसे अनमोल मेरा, तू ही तो मेरा कोई है. साथ तेरा हर पल मिले तो मुझको है तुमसे प्यार बाबा. दिल में मेरे सदा रहने वाले, प्यार से मैंने तुझको पुकारा. ज्ञान का खोल दो तुम पिटारा. प्यारे बाबा, मीठे बाबा, एक तू ही तो है बस हमारा. तुझसे रोशन है सबका सितारा. एक तू ही तो बस है किनारा. प्यारे बाबा, मीठे बाबा, प्यारे बाबा, मीठे बाबा, प्यारे बाबा, मीठे बाबा, प्यारे बाबा, मीठे बाबा.